వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే భారత్ కు చేరిన శివలీగ్ 16 రోజుల తర్వాత గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు ఖతార్ నుంచి 45,000 టన్నుల గ్యాస్ ను మోసుకొచ్చిన ఎల్పిజి ట్యాంకర్ షిప్. సో మరి చూసుకున్నట్టయితే మరి యుద్ధ కాలంలో అయితే మనకి గ్యాస్ సంక్షోభం అయితే జరుగుతున్న వేళ సో ఇప్పటికే ప్రజలు ఎంతో ఆందోళన అయితే చెందుతున్నారు, గ్యాస్ అయితే అందుబాటులో లేక. సో ఇప్పటికైతే మన భారత్ కి అయితే దగ్గరలో అంటే 16 రోజుల్లో అయితే గ్యాస్ అయితే మన దగ్గరకు అయితే వచ్చేసింది అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 45,000 టన్నుల గ్యాస్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మన భారత్ కి అయితే ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. మరో 46,000 టన్నుల గ్యాస్ తో భారత్ లో ప్రవేశించిన నందాదేవి 80,000 టన్నుల క్రూడ్ ఆయిల్ తో వస్తున్న జగ్లాడ్గి. సో చూసుకున్నట్టయితే ఈ ప్రెసెంట్ అయితే మనకి ఎల్పిజి గ్యాస్ అయితే అందుబాటులోకి వచ్చేసింది అనమాట. భారత్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంకా క్రూడ్ ఆయిల్ కూడా 80 టన్నుల వరకు అయితే వస్తుంది అనమాట. ఇక ఈ క్రూడ్ ఆయిల్ కూడా వస్తే మనకు ఆల్మోస్ట్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ నుంచి అయితే మనము బయటికి వస్తామనేసి అయితే ఒక హోప్ నైతే ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ అయితే దీని మీద చాలా అంటే చాలా ఫోకస్ చేసి అయితే మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అయితే ఇది ఒక పెద్ద స్టెప్ అయితే తీసుకోవడం జరిగింది. కార్గుపై దాడికి ఇరాన్ రివెంజ్. దుబాయ్లోని పుజైరా పోర్టుపై డ్రోన్ అటాక్, నిలిచిపోయిన ఆయిల్ లోడింగ్. సో దుబాయ్లో కూడా మరి బాంబ్ బ్లాస్టింగ్ అనేది జరిగింది కాబట్టి అంటే అక్కడ యూజ్ చేసిన మిసైల్స్ ద్వారా అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పోర్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా బ్లాస్ట్ జరిగింది. సో దీని వల్ల కూడా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడే కూడా కంట్రోల్ దిశకైతే రాకుండా అయితే ఉన్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలిన ఇంధన ట్యాంక్, భారీగా ఎగిసిపడిన మంటలు, నిలిచిన విమాన సర్వీసులు. సో మరి దీనికి ఈ నిలిచిన అయితే విమానాల సర్వీస్ కూడా నిలిచిపోవడం అనేది జరిగింది. సో దీని ద్వారా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ కి కూడా ప్రాబ్లం అయితే జరగనుంది. అంటే అక్కడ నుండి రావాల్సిన విదేశస్తులు కూడా రాకుండా నిలిచిపోయింది. సో ఇది జరిగింది కూడా విమానాశ్రయంకి దగ్గరనే కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి అయితే జరుగుతున్నాయి. ఇరాన్ కు చెందిన 6 క్షిపణులు 21 డ్రోన్లను కూల్చివేసిన యుఏఈ. చమురు నిల్వలపైకి దూసుకొచ్చిన 35 ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న సౌదీ. బీరూట్ పై ఇజ్రాయెల్ దాడి, 850 మందికి పైగా మృతి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పైగా బాంబుల వర్షం. ఇరాన్ పై వైమానిక రక్షణ వ్యవస్థలో 85% ధ్వంసం చేశాం, ఇజ్రాయెల్ ప్రకటన. సో చూసుకున్నట్టయితే మరి ఇరాన్ పైన ఇంకా ఇజ్రాయెల్ దాడులు జరిపిస్తున్న క్రమంలో అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 800కి పైగానే చనిపోయినట్టయితే మనకి తెలుస్తుంది. సో ఇంకా ఈ యుద్ధం అనేటిదైతే ముగింపు దశలోకి చేరుకోవడం అయితే లేదు. ఒకరికి మించి ఒకరైతే వాళ్ళ కెపాసిటీని అయితే చూపించుకుంటున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇంకా యుద్ధ కాలం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఇంకా చూడాల్సి. సో ఇంకా చూసుకున్నట్టయితే సభకు రాకుంటే పదవి ఎందుకు, ఏడాదిలో 30 రోజుల అసెంబ్లీకి రాలేనంత బిజీగా ఉన్నారా? సో మరి నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టి క్లాస్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే వాళ్ళకైతే అంటే అసెంబ్లీకి రాకుండా లేనంత బిజీగా ఉన్నారా అని చెప్పేసి అయితే మరి క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇట్లాంటి అంటే అసెంబ్లీకి కూడా రాలేనంత బిజీగా ఉన్నప్పుడు ఇంకా పదవి ఎందుకు అని చెప్పేసి అయితే సీఎం ప్రశ్నిస్తున్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. మళ్ళీ బీఫామ్ ఇచ్చేటప్పుడు ఈ లెక్కలన్నీ పక్కాగా చూస్తానని వార్నింగ్. నేను ఎమ్మెల్యేలకు సమయం ఇస్తాను, మంత్రులు కూడా ఇవ్వాలి. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా మాట్లాడాలి, ఇతరుల సెంటిమెంట్లను దెబ్బతీయొద్దు, మీడియాతో చిట్చాట్లు చేయొద్దు. గత బీఆర్ఎస్ హయాంలో సిఎల్పి నేతలకు మైక్ ఇవ్వలేదు. ప్రతిపక్షాల విమర్శలకు ఎమ్మెల్యేలు గట్టిగా జవాబులు ఇవ్వాలని సూచన. సో మరి చూసుకున్నట్లయితే అన్నిటిని అంటే ఏమేమి సంఘటనలు అయితే ఎదురైనాయో అవన్నిటిని కూడా మరి నిన్నటి సమావేశంలో అయితే సీఎం చర్చించినట్టయితే మనకు తెలుస్తుంది. సో వీళ్ళకైతే ఒక గట్టి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకు కానీ పై అధికారులకు కానీ. సో ఇప్పటి నుంచైనా అంటే ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అండ్ మీడియాతో కూడా చిట్చాట్ ఎక్కువ అంటే ఒక లిమిట్ కి మించి చేయొద్దని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నాం. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ సమావేశాల్లోనే గిగ్ వర్కర్ల బిల్లు, డ్రాఫ్ట్ బిల్లులకు ఇప్పటికే కేబినెట్ ఆమోదం. సంక్షేమ పథకాలు రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక పోర్టల్ యాప్, మే నెల నుంచి పూర్తి స్థాయిలో చట్టం అమలు.
సో మనం చూసుకున్నట్టయితే మరి రీసెంట్లీ అయితే గిగ్ వర్కర్స్ కోసం అయితే అంటే వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అయితే అందుబాటులోకి రావాలని చెప్పేసి అయితే వాళ్ళ పై అధికారులు కూడా ఒక లేఖ రాసినట్టయితే మనం చూసుకున్నాం కదా. సో నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో కూడా వాళ్ళ కోసం కూడా అంటే వాళ్ళ కేబినెట్ లో కూడా వాళ్ళ పైన డ్రాఫ్ట్ బిల్ అనేది అయితే వేయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలకి ఎలిజిబుల్ చేయాలని చెప్పేసి ఇంకా రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళ తరఫు నుంచి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకంటూ ప్రభుత్వం ఒక అండగా నిలిచి అండ్ వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అయితే వాళ్ళ నుంచి వాళ్ళు కోరుతున్నారు అనమాట. సో నిన్న చూసుకున్నట్టయితే మరి పలు జిల్లాల్లో వడగండ్ల వాన, మరో వారం పాటు అకాల వర్షాలు. ఐడిఎండి రేపు ఎల్లుండి వడగళ్ల ముప్పు ఉంటుందన్న వాతావరణ శాఖ. మరి చూసుకున్నట్టయితే నిన్ననే ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో అయితే మరి వర్షాలు అనేటివి వడగళ్ల వానలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇవి ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి అండ్ ఇవాళ నుంచి ఒక 1 వీక్ పాటు అయితే కొనసాగబోతున్నాయి. సో మరి వడగళ్ల వానల సమయంలో అయితే అంటే ఇప్పుడే సమ్మర్ స్టార్టింగ్ అండ్ ఇవి కొంచెం ఉపశమనం కలిగించేలా ఉన్నప్పటికీ కూడా మనం కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉంటే అయితే బెటర్ అనమాట. అంటే ఇది ఆస్వాదించడానికి అయితే బాగానే ఉంటది, కానీ ఇది తీవ్ర స్థాయికి వెళ్తే మాత్రం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. సో 4 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య. చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి రేప్ చేసిన కామాంధుడు. ఎవరికైనా చెప్తాదేమోనని బండరాయితో మేది చంపేశాడు. తల్లిదండ్రులకు కూలీ పనికి వెళ్ళినప్పుడు ఘటన. బెంగాల్ నుంచి వలస వచ్చిన చిన్నారి కుటుంబం హైదరాబాద్ పుప్పలగూడ దారుణం. సో మరి చూసుకున్నట్టయితే నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనలో అయితే ఒక చిన్నారి అయితే మృతి చెందడం జరిగింది అండ్ అత్యాచారానికి కూడా గురి అవ్వడం జరిగింది. ఎవరైతే మామ వరుస అవుతాడో అతను హాస్పిటల్ కి తీసుకెళ్తా అని చెప్పేసి అయితే చాక్లెట్ కొనిస్తా అనేసి ఇట్లాంటి మాయ మాటలు చెప్పేసి అయితే ఆ పాపని తీసుకెళ్లి ఇలా అత్యాచారం చేయడం అయితే జరిగింది. అండ్ అత్యాచారం చేసిన తర్వాత కూడా అది ఎక్కడ బయట పెడుతుందో ఆ పాప అని చెప్పేసి కూడా ఆ పాపని బండరైతే కొట్టి చంపడం అయితే జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు అసలు అంటే హైదరాబాద్కి వలస కుటుంబం అన్నమాట, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు కూలి పనికి వెళ్ళినారో ఆ పాపని ఇక అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలాంటి అగత్యానికి అయితే పాల్పడడం జరిగింది. సో అంటే మనం చూసుకుంటున్నట్టయితే మన అనుకున్న వాళ్ళనే నమ్మలేని సిచ్యువేషన్స్ లో అయితే మనం ప్రజెంట్ ని ఫేస్ చేస్తున్నాం. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఉండే భయాల కంటే మనకు తెలిసిన వాళ్ళే మనకి ఇలాంటి సంఘటనల్లో అయితే అంటే ఎదురవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మన పిల్లల్ని అంటే ఇప్పుడు హాలిడేస్ కూడా కాబట్టి మన పిల్లల్ని మనం ఒక కన్ను చూపు వేసి అయితే చూసుకోవడం మంచిది. మంది అనేది ఏం తేడా లేదు ఈ రోజుల్లో. మనం మన పిల్లల్ని మనం రెస్పాన్సిబుల్ గా తీసుకొని ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వకుండా అంటే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మనదే. అంటే ఇక సిచ్యువేషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఇవ్వద్దు అనమాట ఎవ్వరికి కూడా. మన అనే వాళ్ళని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దు. బయటి వాళ్ళడైనా కొంచెం నమ్మడానికి చాయిస్ ఉందేమో కానీ మన వాళ్ళనే ఫస్ట్ నమ్మొద్దు. ఇలా మన అని నమ్మినందుకే ఒక పాప బలి అవ్వడం జరిగింది. అండ్ ఒక పాప కాదు, ఇంకా కొన్ని రీసెంట్లీ జరిగిన కొన్ని దారుణాలు కూడా అంటే ఇలా రిలేషన్ ఉన్న వాళ్ళే ఇలాంటి సంఘటనలు అంటే ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం అయితే జరుగుతుంది. సో ఎవరి కూడా మన పిల్లల్ని వాళ్ళ చేతుల్లో అయితే మనం పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఎంత పాసిబుల్ అయినంత వరకు అయితే. సో మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆస్కార్స్ పండుగ అయితే ఏదైతే జరుగుతుందో 2026లో వన్ బ్యాటిల్ ఆఫ్ అనదర్ కు 6 ఆస్కార్లు. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 98వ అకాడమీ అవార్డులు ఆస్కార్ 2026 వేదికగా గ్రాండ్ గా జరిగింది. లాస్ ఏంజల్స్ లోని డాల్బా థియేటర్స్ లో జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కోనన్ ఓబ్రియన్ వ్యాఖ్యాతగా వహించారు. సో మరి 98వ ఆస్కార్ అవార్డ్స్ అయితే అమెరికాలో లాస్ ఏంజల్స్ వేదికగా అయితే జరగడం జరిగింది. సో అందులో అయితే మరి వన్ బ్యాటిల్ అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. సో అంటే ఆస్కార్ అవార్డ్స్ అయితే ఇంకా గొప్ప వాళ్ళకైతే ఆస్కార్ అవార్డ్స్ అయితే దక్కడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే హాలీవుడ్ కమెడియన్ కి అయితే మరి దక్కింది, అంటే ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష,
3,00,000 ఫైన్. రాష్ట్రంలో సినిమా పైరసీ కట్టడి చేసేందుకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలు చేపట్టింది. సినిమా పైరసీ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, 3,00,000 వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% జరిమానా తప్పదని హెచ్చరించింది. సో మరి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో అయితే పైరసీ అనేది అయితే మనకి తగ్గడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఐబొమ్మ అనేది బ్లాక్ అయిపోయిందో, సో ఇంకా కూడా అలాంటి విరుద్ధమైన పనులకు ఎవరైనా పాల్పడడం జరిగితే, సో అలాంటి ఇంకా పైరసీ సినిమాల పైన ఎవరైతే అంటే ఇలాంటి పనులు చేయడానికైతే ముందుకొస్తారో వాళ్ళకి కన్ఫామ్ గా కఠినంగా 3 ఏళ్ల జైలు శిక్ష, ఇంకా 3,00,000 జరిమానా కూడా వేయడం జరుగుతది. లేదంటే వాళ్ళకున్న సినిమా నిర్మాణ న్యాయంలో 5% జరిమానా తప్పదని చెప్పేసి అయితే గవర్నమెంట్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే గట్టిగా చెప్తున్నారు. సో మరి దీని ద్వారా అయినా ఈ పైరసీ అనేది కంట్రోల్లోకి వస్తుందో లేదో చూడాలి. సో మరి చూసుకున్నట్టయితే ఐసీయూలో భారీ అగ్ని ప్రమాదం, 10 మంది పేషెంట్లు మృతి, రోగులను కాపాడుతూ 11 మంది స్టాఫ్ కు గాయాలు. ఒడిశాలోని కటక్ హాస్పిటల్లో ఘోరం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం దిగ్భ్రాంతి. విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి, మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం. చూసుకున్నట్టయితే మరి ఐసీయూ అనేది షార్ట్ సర్క్యూట్ వల్లనో అంటే ఏదో రీజన్ వల్ల అయితే ఇలా మొత్తం అగ్నిలో అయితే కాలిపోవడం అనేది అయితే జరిగింది. సో ఇందులో కూడా 10 మంది పేషెంట్లు అయితే అక్కడికక్కడే దానం కావడం జరిగింది. సో ఈ మృతుల కుటుంబాలకు ఎవరైతే ఉంటుందో గవర్నమెంట్ కూడా అండగా ఉండి 25 లక్షల చొప్పున అయితే ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించింది. సో ఇందులో కాపాడే ప్రాసెస్ లో కూడా కొందరి డాక్టర్స్ కి కూడా అంటే డాక్టర్స్ కూడా గాయపడడం జరిగింది. సో ఇవన్నీ కూడా అంటే నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయి కాబట్టి కొంచెం బాధ్యత వహిస్తే ఇలాంటివి జరగకుండా మనం ఆదుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి కృషి చేస్తా, మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ, గ్లోబల్ క్రిస్టియన్ల బోర్డు ప్రారంభం. సో మరి చూసుకున్నట్టయితే మరి క్రిస్టియన్స్ కి కూడా మరి చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా క్రిస్టియన్ భవన్ అనేది నిర్మాణానికి అయితే ఒక ఆలోచన అంటే ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే హామీ ఇస్తున్నట్టుగా అయితే మనం చూస్తున్నాం. సో దీని గురించి కూడా పనులు అనేటివి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే నేను మీ ఆఫీస్కి వస్తే మీడియాలో వార్తలు వస్తాయి, అసెంబ్లీ లాబీల్లో బీజేపీ నేతలతో కేటీఆర్ సరదా సంభాషణ. బీజేపీలోకి వెళ్లిన రాజాసింగ్ ను బయటకు రావాలన్న కేటీఆర్, మీరే లోపలికి రావాలంటూ కేటీఆర్ ను ఆహ్వానించిన పాయల్ శంకర్. సో చూసుకున్నట్టయితే నేను మీ ఆఫీస్కి వస్తే మీడియాలో వార్తలు వస్తాయని చెప్పేసి అయితే మరి మంత్రి కేటీఆర్ అయితే మరి అంటే ఇట్లా వార్నింగ్ టైప్ మరి ఎలాంటి అంటే ఎలా ఉద్దేశించి అంటున్నారో కానీ చూసుకున్నట్టయితే మరి అసెంబ్లీ లాబీలో బీజేపీ ఎంపీ నేతలతో కేటీఆర్ సరదా సంభాషణ అయితే ఇలా అనడం జరిగింది. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే డ్రగ్స్ కేసుల్లో రోహిత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లే, కేటీఆర్ కు మంత్రి సీతక్క ప్రశ్న. ఏపీలో టీడీపీ ఎంపీని పార్టీకి దూరంగా ఉండాలని నోటీసులు ఇచ్చారంటూ వెల్లడి. సో మరి చూసుకున్నట్టయితే మరి మంత్రి సీతక్క అయితే మరి నిన్న బయటికి వచ్చిన ఒక సంఘటన అయితే మరి మంత్రి కూడా డ్రగ్ పార్టీలో ఉండడం అయితే అదొక సంచలన వార్తగా అయితే నిన్న ఫుల్ వైరల్ అయింది. సో ఇప్పుడు దాని మీద ఎందుకు తగిన చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అయితే సీతక్క ప్రశ్నిస్తున్నట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో మరి చూస్తున్నట్టయితే నటి ప్రత్యూష అయితే మనకి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు, అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె క్రైమ్ మిస్టరీ అయితే మరి ఇప్పటికీ కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. అంటే ఇది ఒక వీడని క్రైమ్ మిస్టరీగా ఉంది. ఇందులో అసలైన నేరస్తుడు ఎవరో బయటికి వచ్చిన తర్వాత కూడా ఇంతనం అంటే ప్రత్యూష మర్డర్ మిస్టరీ అయితే ఇంకా కూడా ఎక్కడ చూసినా వైరలే అయితే జరుగుతుంది. అసలు దీంట్లో విషయాలు ఏంటనే తెలుసుకున్నట్టయితే నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థన్ రెడ్డి జైలుకు. సో ఫైనల్లీ అయితే మరి అక్కడ అంటే హంతకుడు అయితే మరి జైలుకి వెళ్ళడం అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరెండర్, చెంచల్గూడ జైలుకు తరలింపు. సో మరి చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కూడా గట్టి తీర్పిచ్చేసింది, చెంచల్గూడ జైలుకి అయితే అతన్ని తరలించడం జరుగుతుంది. సో అసలు ఆమెకి ఎలా ఆమెని చంపడం అనేది అయితే జరిగిందని తెలుసుకున్నట్టయితే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని
భువనగిరికి చెందిన నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23వ తేదీన అనుమానాస్పద మృతిలో చెందింది సంగతి తెలిసిందే. ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సో మరి చూసుకున్నట్టయితే ఇది సూసైడ్ లెక్కనే, అంటే ఆమెకు ఆల్రెడీ ఆమె చనిపోవడానికి అతనే అలా మ్యానిపులేట్ చేయడం అయితే జరిగింది. సో ఆమెనే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని మరి ఇలా తాగడం అయితే జరిగింది. సో అంటే అట్లా మ్యానిపులేట్ చేయడం వల్లనే 2022లో అయితే ఇలాంటి ఒక సంఘటన అయితే జరిగింది. అసలు ఒక నటి అయ్యుండి కూడా ఇలాంటి ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పేసి అయితే చూసుకున్నట్టయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఈ ఘటనపై ప్రత్యూష తల్లి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. ప్రత్యూషది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని నాంపల్లి హైకోర్టు సహా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని పేర్కొంటూ 2004లో సిద్ధార్థ్ రెడ్డిని నాంపల్లి కోర్టు దోషిగా నిర్ధారించింది. సో మరి చూసుకున్నట్టయితే ఈ క్రమంలో ఇద్దరు కూడా కూల్ డ్రింక్స్ లో అయితే పురుగుల మందు ఏదైతే ఉంటో అది కలుపుకొని తాగడం అనేది అయితే జరిగింది. అయితే ఈ ప్రాసెస్ లో ప్రత్యూష పూర్తిగా ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉంటారో అతను మాత్రం చికిత్స పొంది ప్రాణాపాయంతో అయితే బయటకు వచ్చిండనమాట. సో ఆమె తల్లి ఏమంటుందంటే ఇది ఆత్మహత్య నా కూతురు చేసుకోదు, వాడు అట్లా ప్రేరేపించిండు కాబట్టి నా కూతురు అది చేసుకోవడానికి స్టెప్ తీసుకుంది. ఇంక ఇది ఆత్మహత్యగా ఇది హత్యాయత్నం అండ్ ఆత్మహత్యగా చిత్రీకరించడం అని చెప్పి కూడా ఆమె హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టుకి కూడా నాంపల్లి కోర్టును కూడా ఆదేశించింది అనమాట. 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి కోర్టు తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుని కూడా సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ప్రత్యూష తల్లి కూడా సిద్ధార్థ్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించింది. చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించి సిద్ధార్థ్ రెడ్డిని వేసిన అప్పీల్ పిటిషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 17న కొట్టివేసింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో అమెరికాలో స్థిరపడిన సిద్ధార్థ్ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టుకు వచ్చి లొంగిపోయాడు. సో మరి చూసుకున్నట్టయితే హైకోర్టు అయితే ఈ విచారణ అంతా జరిగిపోయినాక ఎవరు ఎందులో నేరస్తులు అని చెప్పినాక పూర్తిగా అయితే సిద్ధార్థ్ రెడ్డి అయితే ఇందులో మెయిన్ నేరస్తుడు అని చెప్పేసి అయితే హైకోర్టు తేల్చి 5 ఏళ్ల జైలు శిక్ష అయితే విధించడం జరిగింది. అది కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో 5 ఏళ్ళకి జైలు శిక్ష నేను ఉండాలని చెప్పి దాని మీద అప్పీల్ వేసి 3 years 2 ఏళ్ల జైలు శిక్షను అయితే తగ్గించుకొని మళ్ళీ అది కూడా అంటే సుప్రీంకోర్టే తగ్గించింది. ఆ తర్వాత మళ్ళీ దాని మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ వాళ్ళ తల్లి కూడా అంటే రిటర్న్ గా హైకోర్టుకి పిటిషన్ వేసింది అనమాట, జైలు శిక్ష ఇంకా కఠినంగా ఉండాలని చెప్పేసి. సో ఫైనల్లీ అయితే ఇప్పుడైతే సుప్రీంకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. చెంచల్గూడ జైలుకి అయితే ఇప్పుడు ఈ సిద్ధార్థ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు వేతనాలు పెంచాలి. సో మరి చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లు ఇంకా హెల్పర్లు అయితే ఎన్నో రోజుల నుంచి అయితే వాళ్ళు ఈ పోరాటం అయితే కొనసాగిస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సర్కార్ని వాళ్ళ వేతనం పెంచమని చెప్పేసి అయితే అంటే యావరేజ్ టు యావరేజ్ శాలరీస్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళ పోరాటం అనేది అయితే వాళ్ళు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వీటిపైన కూడా దృష్టి పెట్టి వాళ్ళకి సమన్యాయం చేస్తే కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అండ్ వాళ్ళు కూడా మంచిగా వర్క్ చేయడానికి ఎంకరేజ్ కూడా చేసినట్టు ఉంటుంది. కాబట్టి సో గవర్నమెంట్ ఎంత పాసిబుల్గా తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళ డిమాండ్స్ అనేటివి మనం క్లియర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వేతనం ఇవ్వాలని ICDS కు సరిపడ నిధులు కేటాయించాలన్నారు. NIP 2020 చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాను అడ్డుకోవడం దారుణం, జాన్ వెస్లీ. అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్ల ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమని CPM నేత జాన్ వెస్లీ అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల అరెస్టును ఆయన ఖండించారు. మరి చూసుకున్నట్టయితే మరి వాళ్ళు జరిపిస్తున్న ఈ నిరసనను కూడా ఈ ధర్నాని కూడా పోలీస్ అధికారులు అయితే అడ్డుకోవడం అనేది జరుగుతుంది అండ్ వాళ్ళని కూడా జైల్లో వేయడానికి అయితే ఇవన్నిటిని ఖండించడానికి అయితే మరి జాన్ వెస్లీ అయితే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మద్దతుగా అయితే నిలుస్తున్నారు అనమాట.
సో మరి యుద్ధం వేళ అయితే గ్యాస్ సంక్షోభం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా పెద్ద పెద్ద హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూతపడడం అయితే జరిగింది. అండ్ కొన్ని పెద్ద పెద్ద హోటల్స్ కూడా రెస్టారెంట్ కూడా మెన్యూని కూడా తగ్గించడం అయితే జరిగింది. ఏవైతే ఎక్కువ గ్యాస్ ఖర్చుతో అయితే మెన్యూలో ఉంటాయో రెసిపీస్ అవి కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది. సో మరి చూసుకున్నట్టయితే గ్యాస్ కష్టాలు కరీంనగర్లోని బస్టాండ్లో ఓ రెస్టారెంట్ గ్యాస్ లేక కట్టెల పొయ్యితో బిర్యానీ చేస్తున్న సిబ్బంది. టవర్ సర్కిల్లో గ్యాస్ కొరతతో మూసివేసిన మొబైల్ టిఫిన్ సెంటర్స్. సో మరి చూసుకున్నట్టయితే మొబైల్ టిఫిన్ సెంటర్స్కి కూడా మరి కష్టకాలంగానే ఇది మిగిలిపోయింది అనమాట. సో ఈ గ్యాస్ సంక్షోభం అయితే మరికొన్ని రోజుల్లో అయితే తీరబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకైతే 45,000 టన్నుల గ్యాస్ అయితే మనకి ఇండియాకి అయితే చేరుకోవడం జరిగింది. సో ఇంకొక కొన్ని రోజుల్లో అయితే ఈ గ్యాస్ సంక్షోభం అనేది అయితే మనకి పోతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. చూస్తూనే ఉండండి Time 24x7.